కార్తీక మాసం యొక్క విశిష్టతను గురించి తెలియజేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి 5వ తేదీ వరకు ఇక్కడ రోజు ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. అన్ని మాసాల కంటే కూడా మనకి కార్తీక మాసం ఎంతో విశిష్టమైంది, ఎంతో పవిత్రమైంది కూడా. ఎందుకంటే శివకేశవులకు ఇద్దరికి ఇష్టమైన మాసం ఏది అని అంటే కార్తీక మాసమే. ఈ కార్తీక మాసంలో మనము ఉదయాన్నే నది స్నానాలు ఆచరించడము, అలాగే దీపాలు వెలిగించడము, అలాగే మనం దానాలు చేయడము, ఇలాగ అన్ని మనకి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి అంతేకాకుండా ఒక దీపం వెలిగిస్తే మనము అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి వెళ్తాం. మనము చీకటిని తొలగించి వెలుగులోకి వెళ్ళడమే ఈ జ్ఞానం దీపం యొక్క ప్రత్యేకత. కాబట్టి ఇలాంటి మాసంలో మనము ఉపవాసాలు ఉండడము, వ్రతాలు ఆచరించుకోవడము, ఎన్నో కార్యక్రమాలు. ఈ మాసం రోజుకు ఒక ప్రత్యేకత ఉంది ఈ మాసంలో. కాబట్టి ఇటువంటి మాసంలో మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు మనకి ఇక్కడ మనకి టీచర్ గారు ఉన్నారు, మంచి రచయిత అని కూడా ఇందాక చెప్పడం జరిగింది వెంకటరెడ్డి అన్న గారు. కాబట్టి తప్పకుండా మనము వాళ్ళు ఇచ్చే బోధనను మనము ఆచరించి మనం కూడా ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాము. మనం రోజు శివుడు అనేది చీమైనా పుట్టదు అని అనే సామెత కూడా ఉంది. కాబట్టి అన్ని దైవ నిర్ణయమే, దైవం మనం ఏదో తెలియక ఏవేవో చేస్తూ ఉంటాం, కానీ అన్ని దేవుడు మనకన్నీ పెట్టే పంపించుంటాడు ఇక్కడ అంతా మనకు. కాబట్టి మనం ఉన్న దాంట్లోనే ఇతరులకు కొంచెం సహాయం చేయాలి. మనం సంపాదించే అన్ని దానాల కంటే కూడా దానం, అన్నదానం ఎంతో గొప్పది. మనం ఈ మాసంలో అన్నదానం చేయడం కూడా ఎంతో పవిత్రమైంది. అంతేకాకుండా ఈ మాసంలో ప్రతి ఒక్కటి ఏది చేసినా మనము ఇతరులకు ఉన్న దాంట్లోనే దానం చేయడం కూడా ఎంతో పవిత్రము. మనము ఇతరుల పట్ల ప్రేమతో దయతో కూడా ఉండాలి. కాబట్టి ఈ మాస విశిష్టత ఎంత చెప్పినా తక్కువే. రోజు మనం దీపం వెలిగించడం అయితేనేమి, అలాగే వ్రతాలు ఆచరించుకోవడం అయితేనేమి, అలాగే ఏ దానాలు చేయడం అయితేనేమి, ప్రతి ఒక్కటి ఈ మాసంలో చాలా గొప్పది. కాబట్టి ఈ మాసం యొక్క ప్రత్యేకత గురించి ఈరోజు మనకు అంతా వివరించడానికి వచ్చారు. కాబట్టి చాలా సంతోషము. మనకి ఇక్కడ కూడా తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడున్న భక్తాదులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి వాళ్ళు మనకి రోజు మనకు దొరకరు. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలా. పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వచ్చి వాళ్ళు ఇచ్చే మంచి మాటలు ఏవైతే మనము అజ్ఞానంలో ఉన్నామో మనము జ్ఞానంలోకి తీసుకొని రావడానికి వాళ్ళు ఎన్నో మార్గాలు చెప్తారు. కాబట్టి వాటిని అన్నింటినీ మనము విని ఇంతటితోనే వదిలేయకుండా వాటిని ఆచరించాలని కూడా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.